ప్లాన్ అందరికి ఒకటే ఉంటుంది. సో కొత్త వారు ఉంటే ఒక్కసారి మీరు హ్యాండిల్ చేస్తారు లీడర్స్. ఓకే, గ్రేట్ క్లాస్ అండి మీకు. థ్యాంక్ యూ సార్. సో ఇక్కడ మనము వెస్టేజ్ కంపెనీ విన్నింగ్ టీమ్ ద్వారా మనం అందరం దీంట్లో ఉన్నాము. సో మనకు సంస్కారం విన్నింగ్ టీం ద్వారా మనకు ఏ విధంగా నేర్పించిందో అదే విధంగా నేను మీకు ఇక్కడ ప్లాన్లో చెప్తూ ముందుకు తీసుకెళ్తుంటాను. సో లీడర్స్ ఇక్కడ అందరము ఒక్కొక్క ప్రొఫెషన్లో ఉన్నారు కాబట్టి కొందరు జాబ్ చేస్తారు, కొందరు బిజినెస్ చేస్తారు, కొందరు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఉండొచ్చు. సో అక్కడ మనకి ఏమి డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతున్నాయి, ఫుల్ఫిల్ అవ్వట్లేదు. సో ఇక్కడ విస్టేజ్ దాని కంపెనీ ద్వారా ఆపర్చునిటీ తీసుకొని వచ్చినాం కాబట్టి విన్నింగ్ టీం ద్వారా మనం ఇక్కడ ఒక సిస్టమ్ ద్వారా ఎడ్యుకేషన్ తీసుకుంటున్నాము. సో ఇక్కడ 3 జనరేషన్ కోసం వచ్చాం. అందరికీ మనం సెక్యూరిటీ ఇన్కమ్ కోసం కావాలి కాబట్టి ఇక్కడ 3 జనరేషన్ కోసం మనం బిజినెస్ చేయడానికి ఇక్కడ ఆపర్చునిటీ తీసుకున్నాము. సో నేను ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నాను లీడర్స్. ఇక్కడ మనం వెస్టేజ్ దాంట్లో తీసుకోవడానికి ముఖ్య కారణం ఎందుకు వచ్చామని అంటే కొంతమంది డబ్బు కావచ్చు, కొంతమంది ఆరోగ్యం కావచ్చు, ఇంకొంతమందికి 3 జనరేషన్ కోసము ఈ ఆపర్చునిటీ తీసుకున్నారు. సో ఫస్ట్ దీంట్లో మనము బిజినెస్ చేయడానికి ఎందుకు వచ్చామనేది ఇంట్లో మనకు ప్రతి ఒక్కరికి డబ్బుతో పాటు ఆరోగ్యం అంటున్నాం కదా. సో మేము డ్రీమ్స్ చెప్పిన లీడర్స్ ఇక్కడ నేను ఒకటి రాసుకుంటాను. సో నేను ఫస్ట్ చెప్పేది దీంట్లో హౌస్, సొంత కళ కోసం మన ఇంటి కళ రాసుకున్నాను. సో ఫస్ట్ మనకు హౌస్ కోసం వచ్చాము ఇక్కడ. లీడర్స్ మీరు చెప్తుండాలి మీరు, ఎందుకంటే మీరు ఉత్సాహం ఉంటేనే ఇక్కడ నేను రాసుకోగలుగుతాను. సార్ హెల్త్, గ్రేట్ క్లాస్ సార్ మీకు. సో నెక్స్ట్ లీడర్స్ కార్, గ్రేట్ క్లాస్ అండి మీకు. నెక్స్ట్ సార్ గోల్డ్. ఓకే, లేడీస్ మెయిన్ మనకు గోల్డ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి క్లాప్స్ మేడం మీకు లేడీస్. నెక్స్ట్ మేడం బ్యాంక్ బ్యాలెన్స్. సో బ్యాంక్ బ్యాలెన్స్ మేడం. ఎడ్యుకేషన్, గ్రేట్ క్లాస్ సార్. మెయిన్ మనకు చదువు సంస్కారం నేర్పిస్తుంది మనకు చదువు ద్వారా కాబట్టి మనం చదువుకున్నాం, మన పిల్లలను చదువుకోవడానికి పంపిస్తున్నాం కాబట్టి గ్రేట్ మ్యాథ్స్ అంటే ఎడ్యుకేషన్ మెయిన్ మనకు సంస్కారం విద్యావధి ఉంటుంది. ఇంకా నెక్స్ట్ మేడం టైం ఫ్రీడమ్. ఓకే, గ్రేట్ అండి మీరు. మెయిన్ టైం, చాలా మందికి టైం సరిపోవట్లేదు, మనము బిజీ షెడ్యూల్లో ఉంటాము. సో ఇక్కడ మనం టైం ఫ్రీడమ్. నెక్స్ట్ లీడర్స్ ఫారెన్ ట్రిప్స్, గ్రేట్ అండి. ఎందుకంటే అందరం మనము ఇక్కడ ఫారెన్ వెళ్ళాలని అనుకుంటాం కానీ అంటే ఇక్కడ నేనైతే చిన్నప్పటి నుంచి నేను ఎప్పుడైనా ప్లేన్ వెళ్తా టాటా చెప్పాలి, మీరు చెప్పాలనుకుంటాను. సో మనం కూడా ఎప్పుడు వెళ్ళాలి, మన పైన కిందో చెప్పాలి, మనం కూడా టాటా చెప్తున్నారు, మనం కూడా ఫారెన్ ట్రిప్స్ వెళ్ళాలని. గ్రేట్ సార్ మీకు, గ్రేట్ క్లాప్స్ అండి సార్కు, ఫారెన్ ట్రిప్స్ చెప్తారు. ఇంకా ఫ్లాష్ ట్రస్ట్, గ్రేట్ అండి, క్లారిటీ ట్రస్ట్ ఇది. సో ఇంకా ఉన్నాయా డ్రీమ్స్ లీడర్స్? హెల్త్ రాశాను ఇక్కడ. సెకండ్ వన్ హెల్త్, ఫస్ట్ హౌస్, హెల్త్, కార్, గోల్డ్, బ్యాంక్ బ్యాలెన్స్, ఎడ్యుకేషన్, టైం ఫ్రీడమ్, ఫారెన్ ట్రిప్స్, ట్రస్ట్, లైఫ్ సెక్యూరిటీ. గ్రేట్ మేడం. మెయిన్ మనకు లైఫ్ సెక్యూరిటీ మనకు కావాల్సింది, ఎందుకంటే ఎక్కడే మనం చేస్తున్న ఉద్యోగం కానీ బిజినెస్ కానీ మనకు సెక్యూరిటీ లేదు అసలు. సో ఇది చాలా ముఖ్యమైనది, లైఫ్ సెక్యూరిటీ. జీవితం ఉంటేనే మనం 3 తరాల కోసం తీసుకొచ్చాము. సో ఇంత ఇంట్రెస్ట్ ఇంకా ఉన్నాయా మీ డ్రీమ్స్? రికగ్నిషన్ ఎట్లా వస్తుంది సార్ మనకు? అది రికగ్నిషన్ అయితే మనము డెలివరీ అయితే అట్లా రికగ్నిషన్స్ ఉంటుంది. సో మళ్ళీ కూడా నేను ఇక్కడ రికగ్నిషన్ రాస్తున్నాను. సో ఇక్కడ 11 రాశాను లీడర్స్. ఇక్కడ మనం ఇవన్నీ ప్రతి మనిషికి నిత్యం మనము కళలు అయితే అంటాము, డ్రీమ్స్ మనకు పడుకోనివ్వకుండా వచ్చే కళలు ఏది ఉన్నాయో ప్రతి మనిషికి కావాల్సిన ఇల్లు, సొంత ఇల్లు, ఆరోగ్యం. మెయిన్ మనకు ఆరోగ్యం ఉంటే మనము ఏదైనా పని కానీ
ఉద్యోగం కానీ జాబ్ కానీ చేయగలుగుతాం. లగ్జరీగా మనం తిరగాలి, కారు, బంగారం చూడండి, ఇప్పుడు ₹1,00,000 ఉంది. ₹1,00,000 బంగారం కొద్దిగా తగ్గింది అంతే. సో బంగారం నిత్యం పెరిగిపోతూ ఉంది. మనకు సరుకులు నిత్యం బంగారం అయితే మనకు పెరిగిపోతుంది. సో బ్యాంక్ బ్యాలెన్స్, ఇవి ఏం తీసుకోవాలో ముందు మనకు బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే ఇవన్నీ తీసుకోగలుగుతాం. సో ఇదొకటి. ఎడ్యుకేషన్, విద్యనే మెయిన్ ముఖ్యం మన కారణం. ఎందుకంటే విద్య లేని మనం మన సంస్కారం ఏమి ఉండదు కాబట్టి విద్య ముఖ్యం. సో దాంతోపాటు టైం ఫ్రీడమ్, మనకు సమయం ఎక్కడ లేదు. మార్నింగ్ ఏదో కంపెనీలో బిజినెస్లో కానీ టైం ఉండదు కాబట్టి ఇక్కడ టైం ఫ్రీడమ్ 100%. ఫారెన్ ట్రిప్స్, మన కలగన్న విదేశాలు తిరగాలని ట్రస్ట్. ఇప్పుడు చాలామంది ఈరోజు మీరు నమ్ముతలేదు, నేను వచ్చే ముందు కూడా అమ్మ నాన్న అనాథాశ్రమం ఒకటి ఉంది. అది నేను చూస్తే నాకు కళ్ళగా నీళ్ళు కాడతాను. అన్నం తింటప్పుడు చాలా అమ్మ నాన్న చాలా మంది తల్లిదండ్రులను తీసుకొట్టి అనాథాశ్రమం వదిలేస్తారు, రోడ్డు మీద వదిలేస్తారు. అన్నదమ్ములని సోదరులు కానీ రకరకాల విధాలు కొడుతున్నారు. ట్రస్ట్ మెయిన్ అనమాట. మన డబ్బు సంపాదించడం దాంట్లో 10% అన్న కనీసం ట్రస్ట్కి ఇస్తే చాలా బ్రహ్మాండంగా అన్ని సంస్కారం నేర్పిస్తుంది కాబట్టి అందరూ మంచిగా బతుకుతారు. దాని ట్రస్ట్ మెయిన్ చాలా మంచిది. సో లైఫ్ సెక్యూరిటీ రికగ్నేషన్. సో నేను మనం వెస్టేజ్ కంపెనీ ఇవన్నీ మనం ఫుల్ఫిల్ కావాలంటే ఏం చేయాలనేది మన వెస్టేజ్ కంపెనీలో మనము ఆపరేట్ చేసుకున్నాం కదా. ఫస్ట్ మనము ఇక్కడ మనం ఏమంటున్నామంటే ఇవన్నీ ఫుల్ఫిల్ కావాలంటే వితౌట్ ఇన్వెస్ట్మెంట్, అంటే పెట్టుబడి లేని వ్యాపారం చేయమని మనం చెప్పాము. సో మనం అప్లైన్స్ చెప్పారు, మనం అదే డూప్లికేషన్ చేస్తున్నాము. సో పెట్టుబడి లేని వ్యాపారం అంటే ఏంటంటే జస్ట్ మనం షాప్ చేంజ్ చేయడం. నిత్యం మనం వాడుకునే వస్తువులు అయితే ఉన్నాయో షాప్ చేంజ్ చేయడం. నిత్యం అంటే మనం పొద్దున్న లేచి రాత్రి పడుకునే వరకు మనకు నిత్యం కావాల్సినది పేస్ట్, సబ్బులు, టీ పౌడర్, కిరాణా సామాన్ ఏదైతుందో ఆ కిరాణా సామాను జస్ట్ షాప్ చేంజ్ చేయడం వల్ల మనకి ఈ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవుతాయని మన వెస్టేజ్ కంపెనీ వారు చెప్పారు. ఫస్ట్ మనం వెస్టేజ్ అంటే దాని మీనింగ్ తెలుసుకుందాం. అసలు కంపెనీ పేరు వెస్టేజ్, VESTIG. చాలా మంది తెలియక ఏమన్నా వేస్టేజ్ అని అంటారు. సో కంపెనీ ప్రొనౌన్సియేషన్ కరెక్ట్ పలకండి, వెస్టేజ్. సో వెస్టేజ్ అంటే ఏంటంటే తెలియని మనకైతే అడవి ప్రాంతంలో కానీ మన ఎడారి ప్రాంతం కానీ ఒక గమ్యస్థానం చేరాలనుకుంటాము. అంటే అడుగు జాడలు ఒక గమ్యస్థానం చేయాలంటే ముందు వెళ్ళిన వాళ్ళే ఈ అడుగు జాడలు అయితే వెళ్ళారు, ఇక్కడ దారి ఉంది అని చెప్పి మనం వెళ్తాం కదా, దాన్నే కంపెనీ వెస్టేజ్ అంటారు. సో ఇది మన అప్లైన్స్ కూడా డెవలప్ అయ్యారు కాబట్టి మనకి ఏదో డెవలప్ అయ్యారు, వాళ్ళు ఎన్ని కష్టాలు పట్టి ముందుకు వెళ్ళారు. సో మనకు ఎలాంటి కష్టాలు లేకుండా ఆపర్చునిటీ తీసుకున్నాం కాబట్టి మనం ఈజీగా బిజినెస్ చేయాలనేది ఆ వెస్టేజ్ ద్వారా మనం తెలుసుకుంటున్నాం. సో ఇక్కడ చూడండి, మనం నిత్యం వాడుకునే వస్తువులు ప్రతి ఇంట్లో కిరాణా సామాన్ ఉంటాం కదా. సో ఆ కిరాణా సామాన్ గురించి ఇక్కడ మనం బిజినెస్ చేస్తున్నాము. సో మనము ప్రతి ఇంట్లో వాడే దాంట్లో ఒక ఎగ్జాంపుల్ ఒకరికి 3,000 ఒక 5,000 రూపాయలు ఏదో ఖర్చు అవుతుందో. సో ఇక్కడ ఎలా అంటే ఇక్కడ మనకు ట్రెడిషనల్ మార్కెట్ ఒకటి ఉంటుంది కదా, మనం బయట పర్చేజ్ చేస్తుంటాము. దెన్ ట్రెడిషనల్ అంటే బయట మనం నిత్యం కొనే వస్తువులు, ప్రతి వస్తువు మనకు సబ్బు పేస్ట్లో తీసుకుంటాము. సో అక్కడ మనకు MRP రేట్ ఉంటుంది. ఇక్కడ ఎలాంటి మనకు డిస్కౌంట్ కానీ క్యాష్ బ్యాక్ కానీ ఫ్రీ ప్రొడక్ట్స్ కానీ ఒక మంత్ ఫ్రీ కానీ రాదు. కాబట్టి ఇక్కడ ఈ మన ట్రెడిషనల్ మనం తీసుకున్న దాంట్లో ఎలా అంటే మనం ఫ్యాక్టరీలో తయారైన వస్తువు మనకు ఒక ఎగ్జాంపుల్ ఒక ₹40 తయారైతున్న ప్రొడక్ట్, ₹40 తయారైన ప్రొడక్ట్స్ మన దగ్గరకు వచ్చేసరికి కస్టమర్ మనము. సో ఈ కస్టమర్కు మనకు ఎంతకు వస్తుంది, మనకు ₹100 వస్తుందని ఇక్కడ మనం తెలియజేస్తున్నాం. ₹40 తయారైన వస్తువు ఫ్యాక్టరీలో మన దగ్గరకు వచ్చేసరికి ₹100 అవుతుంది. ఏ విధంగా అవుతుందంటే చూడండి ఇక్కడ ఫస్ట్ ఫ్యాక్టరీలో తయారైనాక డైరెక్ట్ మన దగ్గరికి వస్తుంది అంటే రాదు. కాబట్టి ఫ్యాక్టరీలో తయారైనాక ఫస్ట్ ఏం చేస్తుంది కంపెనీ C&F ఏజెంట్ అని ఇక్కడ క్యాష్ అండ్ ఫార్వర్డ్ ఏజెంట్ ఇస్తుంది అనమాట. దాంతోపాటు దాని తర్వాత ఏం చేస్తుంది డిస్ట్రిబ్యూటర్కి ఇస్తుంది, తర్వాత హోల్సేలర్, తర్వాత నెక్స్ట్ రిటైలర్. సో ఫ్యాక్టరీ తయారైన వస్తువు ఒక C&F ఏజెంట్, డిస్ట్రిబ్యూటర్, హోల్సేలర్, రిటైలర్. ఇక్కడ మీరు 4 చేతులు మారితే కానీ మన దగ్గరికి రాదు ప్రొడక్ట్. ఇక్కడ మనం ఏమంటాం, ఇక్కడ ₹40 30 నుంచి ₹40 తయారైన వస్తువు 4 చేతులు మారడం అంటే ఇక్కడ వీరు ఒక ₹10 పెట్టి మార్జిన్ పెట్టుకొని బిజినెస్ చేస్తున్నారు. ఎందుకంటే వీరు పెట్టుబడి పెట్టి కూర్చోరు కాబట్టి మధ్యలో. సో కంపల్సరీ ఫ్యాక్టరీ వీళ్ళ ద్వారా చేతులు మారి మన దగ్గరికి వస్తుంది ₹100. అంటే ఇక్కడ 4 చేతులు మారుతున్నాయి కదా,
ఈ నలుగురు చేతులు మారడం వల్ల ఏమవుతుంది, 40 రూపాయలు ఎక్స్పెండిచర్ అవుతుంది. 40 రూపాయలు తయారైన వస్తువు ఇక్కడ 40 రూపాయలు అంటే 80 రూపాయలు అయింది. మనకి ఏదైనా కొత్త ప్రోడక్ట్ మార్కెట్లోకి వచ్చి తెలియాలంటే ఏది తెలుస్తుంది, మనకు అడ్వర్టైజ్మెంట్ ద్వారా తెలుస్తుంది. సినీ సెలబ్రిటీ కానీ, టీవీ యాక్టర్ కానీ, క్రికెట్ ప్లేయర్స్ అయితే ఉన్నారు సెలబ్రిటీస్, వాళ్ళు మనకు అడ్వర్టైజ్మెంట్ టీవీలో సినిమాలో హోర్డింగ్స్ ద్వారా చూపిస్తారు. కాబట్టి ఇక్కడ ఫ్యాక్టరీ వాళ్ళకు 20% ఇస్తుంది అనమాట యాడ్ ఏజెన్సీకి. సో ఇక్కడ 20% అంటే 20 రూపాయలు, ఇక్కడ 80 రూపాయలు 20 రూపాయలు ఎంత అవుతుంది, 100 రూపాయలు అయింది. సో ఇక్కడ మనం పర్చేజ్ చేస్తున్నాం 100 రూపీస్కి పర్చేజ్ చేస్తున్నాం. ఇక్కడ ఫ్యాక్టరీ తన 40 రూపాయలు వస్తూ 100 రూపాయలు పర్చేజ్ చేస్తాం. మళ్ళీ నిన్న మనకి ఏమైనా ఆర్గానిక్ ప్రొడక్ట్స్ వస్తుంటే లేదు, దాన్ని అన్ని కెమికల్ వాళ్ళకి సంబంధించిన ప్రొడక్ట్స్ కలిపి మనకి ఇస్తున్నారు. కాబట్టి మనం నిత్యం కెమికల్స్ వాడుతున్నాం. ప్రతి రూపాయి మనం ఏదైతే మనం సంపాదిస్తున్నామో, కస్టమర్ సంపాదించిన పైసలు తీసుకెళ్ళి మళ్ళీ మనము ఇక్కడ కెమికల్ ప్రొడక్ట్స్, మార్కెట్ దొరికే ప్రొడక్ట్స్ మనం పర్చేజ్ చేసి తీసుకుంటున్నాము, ఇంకా అనారోగ్యం పాలవుతున్నాము. ఇక్కడ మన కంపెనీ గ్రేట్ క్లాస్ ఇవ్వచ్చు మన వెస్టీజ్ కంపెనీకి. మన వెస్టీజ్ కంపెనీ ఏమంటుందంటే దీని డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఫ్యాక్టరీ నుంచి డైరెక్ట్ మన కస్టమరే అన్నమాట. సో ఫ్యాక్టరీ తయారైన వస్తువు డైరెక్ట్ కస్టమర్కే వస్తుంది. ఏ విధంగా వస్తుంది అంటే మనకి ఇక్కడ ఫ్యాక్టరీ తయారైన వస్తువు మనకి ఒక 40 రూపాయలు అనుకున్నాం కదా, ఇక్కడ 40 రూపాయలు అనుకున్నాం, 30-40 రూపాయలు తయారైన వస్తువు డైరెక్ట్ మన ఫ్యాక్టరీ నుంచి 40 రూపాయలు. ఇక్కడ ఈ కంపెనీకైనా 60 రూపాయలు మిగిలిపోతుంది. ఇక్కడ వీళ్ళు 60 రూపాయలు ఖర్చు పెట్టినారు, మన దగ్గర వసూలు చేసుకుంటారు. మరి ఇక్కడ 60 రూపాయలు మిగిలిపోతుంది మన వెస్టేజ్ కంపెనీ. కాబట్టి 60% 60 రూపాయలు అంటున్నాం కదా మనం, ఈ 60 రూపాయలు రిటర్న్ మనకు కస్టమర్కి ఇస్తుంది. అంటే మనకు డిస్ట్రిబ్యూటర్ ఉన్నాం కదా, వెస్టేజ్ కంపెనీ డిస్ట్రిబ్యూటర్ ఉన్నాం కదా, వాళ్ళకు 60 రూపాయలు రిటర్న్ ఇస్తుంది అన్నమాట. ఇది ఏ విధంగా ఇస్తుందో చూద్దాం వీడియోస్. ఇక్కడ మనకు 60 రూపాయలు మనకు రిటర్న్ ఏ విధంగా ఇస్తుందంటే, మనం అందరము ఐడి తీసుకుంటాం, అందరూ చేస్తూ ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, రేషన్ కార్డు తీసుకొని ఒక సభ్యత్వం తీసుకున్నాం కంపెనీలో. తీసుకున్నాక మనకి ఏ విధంగా డబ్బులు వస్తున్నాయి అనేది వివరణ. ఇక్కడ ప్రతి ప్రొడక్ట్ మీద మనకు ఎంఆర్పి ఉంటుంది. ఇక్కడ కూడా ఈ ఎంఆర్పి మీద మనకు 10 నుంచి 20%, 10 to 20% అంటాము డిస్కౌంట్ ఇస్తుంది మనకు. ఒకటి. రెండోది మనకు ఫ్రీ ప్రొడక్ట్స్ ఇస్తుంది. ఫ్రీ ప్రొడక్ట్స్ ఎంత అంటే, ఒక 1000 రూపాయల సామాన్ మనము పర్చేజ్ చేస్తే కనుక బిల్లు 10% ఫ్రీ ప్రొడక్ట్ ఇస్తుంది. అంటే వర్త్ ఆఫ్ 100 రూపీస్ ప్రొడక్ట్ ఫ్రీ ఇస్తుంది మనకు. సో దాంతో పాటు మనం ఎంఆర్పి మీద ఫ్రీ అయినాక మనకు క్యాష్ బ్యాక్, మనం కొన్న సామాన్ మీద మనకు పర్చేజ్ చేస్తున్నామో నెలకు పర్చేజ్ చేసిన దాని మీద మనకు కంపెనీ 5 నుంచి 16%, 5 to 16% మనకు మళ్ళీ కంపెనీ రిటర్న్ క్యాష్ బ్యాక్ ఇస్తుంది. మనం కొన్న దాని మీద మనకు డబ్బులు వస్తాయి మనకు. సో 1, 2, 3, 4వది వచ్చేసి మనము ప్రతి నెల మనం కొంటున్నాం, ప్రతి నెల అయిపోతుంది. ఇక్కడ మన కంపెనీ ఏమంటుందంటే, మన కంపెనీలో సిఎన్సి కాన్సిస్టెన్సీ బెనిఫిట్ ఏంటంటే, ప్రతి నెల వాడుతున్నాం కదా, 4 నెలలు మనం అంటుంది. 4 నెలలు కనుక మనము సిఎన్సి దాంట్లో కొనుక్కుంటే కనుక మనకు 5వ నెల ఖచ్చితంగా 4 నెలలు కొంటే 5వ నెలలో మనకు ఒక 1 month ఫ్రీ ప్రొడక్ట్ అంటే ఒక 2500 రూపీస్ ఆర్, లేదా ఇక్కడ 1250. ఆర్ ఎందుకని పెట్టానంటే 2500 రూపాయలు ఒకటి ఉంది, 1250 రూపాయలు ఓచర్ వస్తుంది. 2 రకాల మనకు ఈ బెనిఫిట్ ఇస్తుంది మన కంపెనీ. దీంతో పాటు ఇక్కడ మనం ఏమంటాం, 4 రకాలు మనకి ఇక్కడ దగ్గర మనకు 45% బెనిఫిట్ అయిపోయింది. ఒకటి ఎంఆర్పి మీద 10 to 20% డిస్కౌంట్. రెండోది వచ్చి ఫ్రీ ప్రొడక్ట్స్ 10% అంటే వర్త్ ఆఫ్ 1000 రూపీస్ ప్రొడక్ట్ అంటే 100 రూపీస్ ప్రొడక్ట్ ఫ్రీ ఇస్తుంది. మూడోది క్యాష్ బ్యాక్, మనం కొన్న దాని మీద 5 to 16% క్యాష్ బ్యాక్. 4వది సిఎన్సి బెనిఫిట్ అంటే 5వ నెల మనకు ఖచ్చితంగా 2500 నుంచి లేకుంటే 10,000 ప్రొడక్ట్ అనేది ఫ్రీ ఇస్తుంది. ఈ 2 వివరిస్తాను. 6 అంటారు కాబట్టి ఎందుకు డిఫరెన్స్ ఉంది అనేది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనం 40% బెనిఫిట్ అయిపోయింది. బెనిఫిట్ అయినాక మనం ప్రొడక్ట్స్ చాలా మంచిగా నాకు ఒక నెల వాడుతున్నాం, నచ్చితే కనుక నెక్స్ట్ మనం కంటిన్యూ కొంటున్నాం. సో కొనడం వల్ల మనకు డబ్బులు వస్తున్నాయి, క్యాష్ బ్యాక్, ఫ్రీ ప్రొడక్ట్స్ వచ్చినాయి. ఈ 4వ నెల కష్టం ఎట్లా వస్తుంది, మనం ప్రతి నెల వాడుతున్న 4 నెలలు కూడా 5 నెలలు వస్తుంది లేదా ఒకసారి మనం క్యాలిక్యులేషన్ కూడా కంపల్సరీ మనకు 5 నెలలు వస్తుంది. నచ్చింది మనం వేరే వాళ్ళకి రిఫర్ చేస్తాం.
ఏదైనా మన ప్రొడక్ట్ మనకు చాలా మంచిగా నచ్చేది అంటే ఈ మధ్య మనం చెప్తుంటాము మూవీస్ కానీ బిర్యానీ కానీ ఇలాంటివి ఏదో మనం ఇంతకు వాడుతుంటాం చూస్తుంటాము అది రిఫర్ చేస్తాం కానీ మన రూపాయి ఆందోళన ఉంటుంది. ఇక్కడ మనం బెనిఫిట్ ఏంటంటే మనకి ఇవన్నీ బెనిఫిట్ అయ్యాయి, ప్రతి వ్యక్తికి ఇవన్నీ బెనిఫిట్ ఉంటుంది. 5th మంత్ మనం తీసుకున్న బెనిఫిట్ అయ్యింది కాబట్టి 1 మంత్ ఫ్రీ ప్రొడక్ట్స్ వచ్చిన కాబట్టి ఈజీగా మనం చెప్పగలుగుతాం. జస్ట్ మనం వాడాలి, 10 మంది చెప్పాలి అంతే. ఇక్కడ రూపాయి పెట్టుబడి లేని వ్యాపారం చేస్తాం, ఎలాంటి పెట్టుబడి పెట్టలేము. సో ఇక్కడ లీడర్స్ ఇక్కడ ఇది అయిపోయింది. ఇది 2005 ఏంటంటే ఎంత పర్చేజ్ చేయాలంటే కనీసం మనం 3 నుంచి 3,500 రూపాయల ప్రొడక్ట్ తీసుకుంటే కనుక మనకు 2,515 రూపాయల ప్రొడక్ట్ వస్తుంది. ఎప్పుడు 5th మంత్లో. ఇది 4th మంత్ తీసుకుంటే కనుక అదే కనుక అంటే చిన్న ఫ్యామిలీ ఉంటుంది, మాకు అంత ఖర్చు కాదు సార్, మాకు ఎక్కువ ఎక్స్పెన్స్ ఉంటుంది అంటే కనుక కంపెనీ ఏమంటుంది వాళ్ళకు ఇంకో ఆప్షన్ 5th మంత్ వాళ్ళకు కూడా 4th మంత్ తీసుకుంటే 2,300 రూపాయల ప్రొడక్ట్ వరకు అంటే పీవీస్ వస్తాయి, వర్క్ పీవీస్ ఉంటాయి. 60 పీవీ 100 పీవీ 100 పీవీ అంటేనేమో మనకు 3,500, 60 పీవీ అంటేనేమో మనకు ఇక్కడ 60 పీవీ ఇది ఒక 1,250 రూపాయల సామాన్ మనకు ఇది ఫ్రీ వస్తుంది. సో ఇంత మంచి ఆపర్చునిటీ ఉన్నాక మనం ఎందుకు వదులుకుంటాం? ఇప్పుడు ఇక్కడ వచ్చిన లీడర్స్ అందరికీ అవకాశం ఉంది, ప్రతి ఒక్కరు వాడుతున్నాం కాబట్టి మనం చెప్పగలుగుతాం. సో ఇక్కడ నేను 40% బెనిఫిట్లో పాటు మిగతా రిమైనింగ్ ఇక్కడ 60% అన్నాను కదా, 15% ఎలా వస్తుందంటే ఇప్పుడు చూడండి లీడర్స్ ప్రతి మనిషి వాడుకు 3,000-4,000 రూపాయలు పర్చేజ్ చేస్తారు, చిన్న చిన్న ఫ్యామిలీ అయినా. సో ఇక్కడ మనం ఏమన్నా 4,000 రూపాయలు మనం పర్చేజ్ చేసాం. 4,000 రూపాయలు పర్చేజ్ చేసినాక 10 మంది పని చేసినాక మనం ఒక 10 మందికి రిపేర్ చేసి చెప్పడం వల్ల ఎంత అవుతుంది టర్న్ ఓవర్ ఇక్కడ అంటే 10 మందికి పర్చేజ్ చేయడం వల్ల ఇక్కడ 40,000 రూపాయల టర్న్ ఓవర్ అయింది. అంటే 40,000 టర్న్ ఓవర్ మనం రిపేర్ చేయడం వల్ల ప్రెస్టీజ్ కంపెనీలో పర్చేజ్ చేయించడం వల్ల మనకు 4,000 రూపాయల బెనిఫిట్ వస్తుంది. సో ఇక్కడ చూడండి మనం జస్ట్ రిఫర్ చేసాం అంతే, ఎలాంటి పెట్టుబడి పెట్టించలేదు, మనం పెట్టలేదు, ఇద్దరు పెట్టమని చెప్పాడు. వాళ్ళకి రిఫర్ చేయడం వల్ల మనకు 4,000 రూపాయలు వచ్చింది. మళ్ళీ ఈ 10 మంది ఊరికే ఉంటారా? ఇదంతా బెనిఫిట్ అందరికీ వస్తాయి బెనిఫిట్ ఇది. సో ఈ 10 మంది ఏం చేస్తారు, ఇంకో 10 మందికి చెప్తారు. చెప్పడం వల్ల ఏంటంటే 100 మెంబర్స్ అయినారు. ఈ 100 మెంబర్స్ కూడా కనీసం ఇది ఒక ఎగ్జాంపుల్ ఏది 4,000 అని ఖచ్చితంగా కాదు, ఇక్కడ ఉదాహరణ ఇస్తున్నాం. సో 4,000 రూపాయలు 100 × 4,000 ఎంత అయింది? ఇక్కడ 4 లక్షల రూపాయల టర్న్ ఓవర్ అయింది ఇక్కడ. సో మనకి ఇక్కడ ఏమొస్తుంది టర్న్ ఓవర్ మీద మనకు 40,000 ఇన్కమ్ వస్తుంది. సో ఇది కూడా లీడర్స్ ఇక్కడ ఒక నెల మనకు 40,000 రూపాయలు వస్తుందంటే ఇంటి అద్దెలు మన సొంత ఖర్చులు అయితే ఉన్నాయో అవి ఈజీగా వెళ్ళిపోతాయి. సో ఇలానే మళ్ళీ ఇంకో 100 మంది మళ్ళీ ఒక 10 మంది చెప్తే 1000 మంది అవుతారు. సో ఇలా చెప్పున మనకు ఈజీగా మనం ఈ కంపెనీ ద్వారా మనం 10,000 రూపాయల నుంచి నెలకు 1,00,000 రూపాయల ఫైనాన్షియల్కు సంపాదించుకునే అవకాశం మంచిగా మన కంపెనీ వెస్టేజ్ కంపెనీ ఇచ్చింది. ఇక్కడ మీరు క్లాప్స్ ఇవ్వచ్చు, ఇక్కడ అర్థమైంది అనుకుంటారు అందరికీ. సో థ్యాంక్ యూ. దీంతో పాటు ఇక్కడ మనం ఇవన్నీ చెప్తున్నాం కదా, హౌస్ ఫండ్, హెల్త్, కార్ ఫండ్, గోల్డ్, ఇవన్నీ ఆల్రెడీ మన అప్లయన్స్ తీసుకుంటున్నారు, జస్ట్ వాడుతున్నారు, రిపేర్ చేస్తున్నారు, మనం టీమ్ చేసుకుంటూ వెళ్తున్నాం అంతే. నిత్యం వాడే వస్తువులు చేంజ్ చేయడం వల్ల ఇవన్నీ టీమ్స్ ఫుల్ఫిల్ అవుతాయి. లీడర్స్ ఇక్కడ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి మీరు చెప్పొచ్చు, నేను ఒకసారి క్లారిఫికేషన్ ఇస్తాను. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయి కొత్త వారికి? ఓకే. సో లీడర్స్ ఇక్కడ ఇది మనం ప్లాన్ గురించి వివరించాము. నెక్స్ట్ ఇక్కడ నేను కొన్ని ప్రొడక్ట్స్ గురించి డెమో చూపిస్తాను. దీంట్లో హెల్త్ ఉంది, ప్లస్ మనకు అగ్రికల్చర్ ఉంది, హోమ్ కేర్ ఉంది. దాంతో పాటు మనకు వాటర్ ప్యూరిఫైర్, ఎయిర్ ప్యూరిఫైర్ ఉన్నాయి. దీంట్లో ప్రొడక్ట్స్ ఏమి ఉన్నాయి నేను కొన్ని డెమో చూపిస్తాను మీకు. నేను అసలు సో లీడర్స్ ఇక్కడ మనము ఇక్కడ డెవలప్ ఇవన్నీ ఎట్లా డెవలప్ అయ్యా మన గ్రేట్ లీడర్స్ ముందు తీసుకున్న వారు ఇక్కడ మన కంపెనీ విన్నింగ్ టీమ్ అనేది ఉంది కదా, మన విన్నింగ్ టీమ్ అధినేత మన ఎండి చైర్మన్ వచ్చేసి గౌతమ్ బాలి సార్. క్లాస్ ఇవ్వచ్చు సార్, కన్వర్ బీసీ దీపక్ సింగ్ సార్ అని ఇద్దరు మ్యానేజింగ్ పార్ట్నర్స్ మొత్తం. మనం నేర్చుకోవాలి, ఈ డబ్బులు ఏ విధంగా వస్తే నేర్చుకోవాలి, మనకు సంస్కారం ద్వారా నేర్పిస్తున్నారంటే గ్రేట్ మన చీఫ్ మెంటర్ ఎస్పీ భారత్ సార్ గారు. సో ఇలా ఈవెంట్ కూడా సంవత్సరాల ఈవెంట్ చేస్తే మనకు సంవత్సరం 2 సార్లు జరుగుతుంది. ఇప్పుడు మళ్ళీ జనవరిలో ఉంది మన ప్రోగ్రాము.
ఎఫ్ఆర్యూ మీటింగ్ అనేది ఉంది, ఇలా జరుగుతుంది. ఒక 5 నుంచి 10,000 మంది వస్తారు. సో ఇలా ఈవెంట్ జరుగుతుంది. సార్ వాళ్ళ ఫ్యామిలీ బిజినెస్ సర్వైవ్ సార్ వాళ్ళ అబ్బాయి కోడలు కూతురు మేడం అందరూ కలిసి బిజినెస్ చేస్తున్నారు. ఇక లగ్జరీ కార్స్ తీసుకుంటున్నారు. సో ఇక టైం కూడా చాలా తక్కువ కాబట్టి మనం ఇక్కడ మెయిన్ గ్రేట్ లీడర్స్ చూపిస్తాను. సో లీడర్స్ ఇక్కడ మనం సెక్యూరిటీ ఇన్కమ్ అంటాం కదా. ఎలా సెక్యూరిటీ ఇన్కమ్ అంటే ఇక్కడ చూడండి, మంజుష రాజేందర్ గారు, ఆదిత్య జిత్కర్ గారు ఉన్నారు కదా. ఇది బ్యాంక్ మేనేజర్. సార్ బ్యాంక్ మేనేజర్ అంటే రిటైర్మెంట్ అయినాక ఈ ఆపర్చునిటీ తీసుకొని బిజినెస్ చేస్తున్నారు. సార్ ఉన్నప్పుడు ప్రజెంట్ సార్కు 3.5 lakhs వస్తుండే పర్ మంత్. సో సార్ అయితే హార్ట్ అటాక్ వచ్చి చనిపోయినాక ఇప్పుడు ప్రజెంట్ మేడం వచ్చి 9 lakhs అబౌవ్ వస్తుంది మేడంకు. ఇది బిజినెస్ సెక్యూరిటీ ఇన్కమ్ అంటాం మనం ఇక్కడ. సో బిజినెస్ మోడల్ ఇది ఒకటి. నెక్స్ట్ మన గ్రేట్ అప్లయన్స్ ఉన్నారు ఇక్కడ, చరణ్ సింగ్ సార్. సో లీడర్స్ ఇక్కడ అందరు సక్సెస్ అయిన స్టోరీస్ ఇక్కడ ఉన్నాయి. షార్ట్ అండ్ స్వీట్ చెప్తున్నాను. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మన యువర్ స్టోరీ హియర్ యువర్ నెక్స్ట్ అని ఉంది. ఇక్కడ మన ఫోటో మన స్టోరీ వస్తుంది. నెక్స్ట్ మీ ఫోటో రావచ్చు ఇక్కడ. సో ఇదే లీడర్స్ ఇక్కడ చెప్పేది, ఎందుకంటే స్వీట్ అండ్ షార్ట్ చెప్తున్నాను. థ్యాంక్ యూ లీడర్స్. ఒకసారి ఈరోజు మీరు కొత్త వారు వచ్చినారు, ఒకరిద్దరు వస్తారా? కొత్త వారు లేడీస్ అయినా సరే జెంట్స్ అయినా సరే ఒకసారి స్టేజ్ మీద రండి. మీ పేరు? ఒకరు సో క్లాప్స్ అండి కొత్త వారు లీడర్స్. చిన్న డెమో అందరికీ మనకు హార్ట్ అటాక్ ఉంటుందో మనకు ఇప్పుడు ఈ మధ్యకాలంలో చూడండి హార్ట్ అటాక్ చాలా మందికి వస్తుంది. చిన్న పిల్లలకు కూడా వస్తుంది ఇప్పుడు హార్ట్ అటాక్. సో అది హార్ట్ అటాక్ ఏ విధంగా వస్తే మనం ఏ విధంగా కాపాడుకోవాలనేది చిన్న డెమో ద్వారా చూపిస్తాను మీకు ఇక్కడ. ఇది ఫ్లాగ్ స్టైల్ అంటారు. ఈ ఫ్లాగ్ స్టైల్ అనేది క్యాప్సల్స్ కంపెనీ మనకు ఈ విధంగా ఇస్తుంది. సో దీని ద్వారా మనకు హార్ట్ అటాక్ రాకుండా ముందు జాగ్రత్త మనం ఉండవచ్చు. సో చిన్న డెమో చూపిస్తాను. ఇది థర్మాకోల్. ఇప్పుడు కొవ్వు మనం కొలెస్ట్రాల్ చూపించాం కాబట్టి అందరికీ అర్థమైంది కొలెస్ట్రాల్ అంటే థర్మాకోల్ మీద చూపిస్తున్నాను. సో ఇక్కడ అందరికి కొత్త వాళ్ళు రమ్మని చెప్పాం కాబట్టి ఈ ఫ్లాగ్ స్టైల్స్ మీద ఇలా ప్రెస్ చేస్తే ఆయిల్ వస్తుంది. చూడండి ఇక్కడ ఇక్కడ చూపండి లీడర్స్ అందరూ చూపండి. చూడండి లీడర్స్ ఇక్కడ కొలెస్ట్రాల్ అనేది ఈ విధంగా జరిగిపోతుంది. అంటే మన దగ్గర కొలెస్ట్రాల్ అనేది చెప్పుకునేది ఉంది కదా, వేసుకుంటాను చూడండి. థ్యాంక్ యూ అండి లీడర్స్. ఓకే ఇంకా కొత్త వాళ్ళు ఇద్దరు రండి లీడర్స్ ఇక్కడ. కొత్త వాళ్ళు ఇద్దరు రండి. వస్తాను. లీడర్స్ మనం ఇప్పుడు హెల్త్ చూపించాము. నెక్స్ట్ వచ్చేసి హోమ్ కేర్ అంటే మనం ప్రతి ఇంట్లో ఇల్లు తుడుస్తాం కదా, ఇల్లు వాష్ క్లీన్ మనం చేస్తుంటాం కదా. ఇలా ఒక బకెట్లో నీళ్ళు తీసుకున్నాం అనుకోండి, మనం మురికి ఇట్లా క్లీన్ చేస్తాం అనేది. ఇప్పుడు ఇది బయట దొరికే మార్కెట్లో ఎక్స్ బ్రాండ్ కంపెనీ. ఈ బ్రాండ్ అందరూ యూజ్ చేస్తున్నారు అనుకుంటాను. టీవీలో అడ్వర్టైజ్మెంట్ చేసి మీరు చూశారు కదా. దీని మీద చిన్న ప్రయోగం చూపిస్తాము.
సార్ ఇప్పుడు ఉజాల వేశారు. ఈ ఉజాల వేయడం అంటే మురికి ఎలా క్లీన్ అవుతుందో చూపిస్తున్నారు సార్. సో ఇది మన బయట దొరికే ఎక్స్ట్రాండ్ కంపెనీ. ఈ కంపెనీ అందరూ యూజ్ చేస్తున్న టీవీ అడ్వర్టైజ్మెంట్ చూసి మురికి క్లీన్ అవుతుందని. देखो आप ढक्कन डालें ये अपना वेस्टेज कंपनी का है अल्ट्रा स्वैग. इससे अपना कंपनी कैसा होता है దానికి దీనికి డిఫరెన్స్ చూడండి. బయట దొరికే దాని కంపెనీకి మన బ్రాండ్ ఇది చూడండి. క్వాంటిటీ ఒక మూత పోసాం. ఇది ఒక మూత ఎక్స్ బ్రాండ్ కంపెనీది. దాంతో పూర ఇది మన అల్ట్రా స్వాగ్ మన వెస్టీజ్ కంపెనీది. ఒక 5 నుంచి 10 చుక్కలు ఉంది చూడండి. అది క్వాంటిటీ ఎక్కువ ఉంది, క్వాంటిటీ తక్కువ ఉంది. రెండు డిఫరెన్స్ చూడండి రేట్స్ ఇక్కడ. చూడండి రెండు డిఫరెన్స్ చూడండి లీడర్స్ ఇక్కడ. విత్ ఇన్ సెకండ్ లో మనది ఎక్కువ క్వాంటిటీ ఉన్నా మనకు తొందరగా క్లీన్ కాదు, తక్కువ క్వాంటిటీలో క్లీన్ అయిపోయింది. ఓకే, థ్యాంక్ యూ లీడర్స్. సో లీడర్స్ ఈరోజు ప్లాన్ చెప్పాను హార్ట్ అటాక్. సో లీడర్స్ ఇప్పుడు నెక్స్ట్ మనకు హెల్త్ టెస్ట్ అనేది మనం పిలిపిస్తాను. లీడర్స్ మీరు ఆల్రెడీ పాత వారు ఉన్నారు, మీరు రిజల్ట్స్ వచ్చినాయి కదా మీకు మన సప్లిమెంట్ వాడితే. మీరు ఎవరైతే రిజల్ట్స్ వచ్చినా ఒక 2 రావచ్చు లీడర్స్ ఇక్కడ. మీరు ఆల్రెడీ ప్రొడక్ట్స్ వాడుతున్నారు, ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు హెల్త్ టెస్ట్ మీద. నేను ఫస్ట్ నాదే హెల్త్ ఇస్తాను. ఎందుకంటే నేను ఈ కంపెనీలో రావడానికి కారణం నేను వెస్టీజ్ కంపెనీలో ఆపర్చునిటీ ఇంకా తీసుకోలేదు. నాకు మా గ్రేట్ అప్లయన్స్ సురేష్ కుమార్ సార్ నాకు ఏం చేశారంటే హెల్త్ నా మొఖాల నొప్పులు, విపరీత మొఖాల నొప్పులు ఉండే. ఎందుకంటే నేను వెయిట్ ఉండడం వల్ల షటిల్ బాగా ఆడుతుండే. సో అది మొత్తం పడిపోయాను. నేను షటిల్ కోర్ట్లో పడిపోతే కనుక నాకు ఒక నాడిపోతే ఒక హాస్పిటల్ ఉంది, అక్కడ వెళ్ళి నేను అక్యుపెక్చర్ చేయించాను. ₹1,00,000 ప్యాకేజ్ ఉండే. ఇలాంటి రిలీఫ్ రాలేదు. తర్వాత మా అప్లైన్ సురేష్ కుమార్ సార్ని నర్సింగ్ గారు నాకు ఇంట్రడ్యూస్ చేశారు. సప్లిమెంట్ ఉన్న సార్ వాడతామంటే సరే అని చెప్పి వాడాను. ఆయన సార్ అయితే 6 మంత్స్ చెప్పారు. నాకు 2.5 నుంచి 3 నెలలు మొత్తం రిలీఫ్ అయిపోయింది. తగ్గిందని విశ్వాసం ఉండాలి, నాకు కలవాలని చెప్పి నేను ఎప్పుడు చిన్నప్పుడు తిరుపతి వెళ్తుంటాను. తిరుపతికి ఎప్పుడు నేను బస్సులో కార్లు వెళ్తుంటే ఎప్పుడు కొండెక్కలేదు. ఇది నిజమైన తగ్గిందా లేదని నా సప్లిమెంట్ వాడింది విశ్వాసం నాకు కావాలని ఓన్లీ నేను CMD మినరల్ వాటర్ తీసుకెళ్ళాను. ఆ వాటర్ తాగుతూ మొత్తం అలిపిరి మెట్లు 3600 మెట్లు ఎక్కాను. నాకు ఇప్పటి వరకు మొత్తం నొప్పులే లేదు. ఆ దేవుడు మన వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి అంత ఆశీర్వాదం ఉంది నా వెస్టేజ్ కంపెనీ అని చాలా విశ్వాసం ఉంది. అప్పుడు నేను ఆపర్చునిటీ తీసుకొని ఈ బిజినెస్ బిల్డ్ చేస్తూ నేను 1 ఇయర్లో నేను స్టార్ట్ అయ్యాను. సో నెక్స్ట్ లీడర్స్ మీద టెస్ట్ మంది ఇస్తాం. షేక్ షాదుల్ పాషా ఫ్రమ్ బొలారం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరికీ. నా పేరు షేక్ షాదుల్ పాషా. ప్రాబ్లం ఏంటంటే జాయింట్ పెయిన్స్, ఫుల్ జాయింట్ పెయిన్స్, హెవీ వెయిట్ ఉండే నేను. అయితే ఇప్పుడు ఫ్లాక్స్ ఆయిల్, కాల్షియం, బొలాస్మిన్ ఇలాంటివి వాడుతున్నాను నేను. వాడడం వల్ల నాకేంటంటే ఇప్పుడు వితిన్ 1 మంత్లో రిజల్ట్ వచ్చేసింది సార్. అంటే ఇప్పుడు కూర్చొని లేవలేని పరిస్థితిని ప్రతిరోజు రాత్రి పడుకున్నప్పుడు నేను మళ్ళీ లేచినప్పుడు గోడలు పట్టుకుని లేచి పాక్కుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. అలాంటి పరిస్థితులు ఉండే. అంటే నేను పడింది కాదు, నేను యాక్సిడెంట్ అవ్వలేదు సార్. నాకు ఏంటంటే ప్రాబ్లము, ఒక అమ్మాయిని ట్రావెలింగ్ వెళ్ళేటప్పుడు ఒక 4 అవర్స్ 90 కిలోమీటర్స్ ట్రావెలింగ్లో కాలు ఇరుక్కొని కూర్చోడం వల్ల నాకు ప్రాబ్లం వచ్చింది అనమాట. ఈ డెస్క్ అనేది నాకు ప్రాబ్లం అయిపోయింది. ఇలా ఉంగడి లేవాలంటే చాలా ప్రాబ్లం ఉండే. ఇప్పుడు వాడిన 4 మంత్స్ అయిపోయింది. ఫుల్ ఎక్సలెంట్ రిజల్ట్ సార్. ఎవరైనా వాడచ్చు. ఇది 100% చెప్తున్నాను నేను చాలా క్యూర్ అయిపోయినాయి ఇలాగా. అంటే అంత పర్ఫెక్ట్ అయినా సార్ 100% వాడచ్చు. ప్రతి ఒక్కరు ఇలా మోసం లేదు. ఎలాంటి ఫేక్ కంపెనీ అనేది మీ మైండ్కే తీసేది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నా పేరు కిరణ్ అండి. సో ప్రాపర్ వెళ్ళారంటే నేను మాసప్ ట్యాంక్లో నుంచి వచ్చాను, మాసప్ ట్యాంక్ నుంచి వచ్చాను. సో
ఇక్కడ ఏంటంటే మా నాన్నకి 440 షుగర్ ఉండేది. సో స్టార్టింగ్లో షుగర్ గురించి అంటే నేను జాయిన్ అయిన తర్వాత చాలాసార్లు చెప్తే నాన్న వాడలేడు. సో ఒక రిజల్ట్ మా టీంలో వచ్చింది చూపిస్తే సరే నేను కూడా వాడతాను స్టార్ట్ చేసాను అనమాట. సో 440 షుగర్ ఉండే, చూపు కూడా సరిగ్గా కనబడకపోతుండే, నడవడానికి ఇబ్బంది ఉంటుండే చాలా. అయితే షుగర్ సప్లిమెంట్స్ మన దగ్గర ఏవైతే ఉన్నాయో గ్లూకో హెల్త్, నీము, స్టీవియా, గ్యానోడర్మా, ఒక మల్టీవిటమిన్ స్ప్రే, ఇవి వాడడం వల్ల వితిన్ షార్ట్ పీరియడ్ ఒక 3 monthsలోనే షుగర్ అనేది నార్మల్ అయిపోయింది. సో ఇప్పుడు కూడా మా నాన్న ఏంటంటే ఓన్లీ గ్లూకో హెల్త్ మాత్రమే వాడుతుండు. సో దాదాపుగా 1 year నుంచి నార్మల్గానే ఉంది. సో మా నాన్నకు స్కిన్ ఎలర్జీ కూడా షుగర్ వల్ల ఉండే, అది కూడా తగ్గిపోయింది. సో చాలా ఎక్సలెంట్ ప్రోడక్ట్, ఎక్సలెంట్ రిజల్ట్స్. గుడ్ మార్నింగ్ లీడర్స్, నా పేరు ప్యారిజా, నేను అంగన్వాడీ టీచర్ని. నాకు ప్రాబ్లం ఎలా ఉన్నదంటే నా 58 yearsలో వెయిట్ బాగా పెరిగిపోయి మోకాళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, అసలు స్కూల్ నుండి ఇంటికి వస్తానే పడుకునేదాన్ని ఎక్కువ, ఎప్పుడు నిద్రనే, వండుకొని తినడానికి కూడా ఓపిక లేకుండే. మా ఫ్రెండ్ వచ్చింది ఖుర్షీద్ మేడం, ఆమె వచ్చి ఏమైంది అంటే ఏమైందో నాకైతే తెలియదు, నా హెల్త్ అయితే కొంచెం బ్రేక్ అయినట్టే అనిపిస్తుంది అన్న, ఈ ప్రొడక్ట్స్ వాడమ్మా, విస్టేజ్ది చాలా బాగుంటాయి అంటే నేను నమ్మలేదు. ఇలాంటివి చాలా చూశాను, నాకు వీటి మీద నమ్మకం లేదు, నేనేం వాడను అని వాడలేదు. మళ్ళీ ఒకసారి వచ్చే వరకు ఇంకా డల్ అయిపోయాను నేను. అప్పుడు ఆమె ఏమన్నారంటే సిఎండి తీసుకొని వచ్చి ఇచ్చి 1 week తర్వాత వాడి చూసి మంచిగా ఉంటే నాకు కాల్ చేయండి, లేకపోతే అవసరం లేదు అని చెప్పారు. సరే ఫ్రీగా వచ్చింది కదా, మన ఇండియాలో ఫ్రీగా ఏది వచ్చినా వాడటం కదా మనము, అలాగే నేను కూడా ఏం చేశానంటే సిఎండి వాడాను. 1 weekకే నాకు రిజల్ట్ కనిపించింది. మళ్ళీ ఫోన్ చేసి పిలిపించాను, ఐడి చేసుకున్నాను, ప్రొడక్ట్స్ అన్నీ వాడాను. నేను దీంట్లో బిజినెస్ చేస్తున్నాను, బ్రౌన్ డైరెక్టర్ అయ్యాను. థ్యాంక్ యూ మిస్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ లీడర్స్. अच्छे रहेंगे पूरा करके, अब हमने ये काम लिया है, काम लिया है। थैंक यू सर, रमेश जी ने बहुत ही अच्छा शानदार प्लान बताया तेलुगु में। अब हिंदी प्लान होना, तेलुगु में सबको समझ में आया नहीं है, ये हैंड राइजिंग कीजिए, हिंदी प्लान होना। थैंक यू। अब मैं इनवाइट करूंगी मिस आवेदा सर को, जो डायमंड डायरेक्टर है हिंदी प्लान प्रेजेंटेशन के लिए। आवेदा मैडम। सोचो समझो